హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలైంది కదా. ఆల్రెడీ నోటిఫికేషన్ మీద సిలబస్ మీద కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోలో రైల్వే గ్రూప్ డి 2018, ఆర్ఆర్సీ గ్రూప్ డి 2019లో అయితే మనకి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. ఆ టైంలో మనకి జోన్ వైజ్గా కట్ ఆఫ్లు అనేవి ఎంతెంత ఏ జోన్లో ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, కట్ ఆఫ్ చూసే ముందు మీరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. రైల్వేలో మనకి రా స్కోర్ అని అయితే ఉంటుంది. రా స్కోర్ అంటే ఒరిజినల్గా మీకు 100 మార్కులకి మీ షిప్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీకు ఒరిజినల్గా స్కోర్ ఎంత వచ్చింది, నెగిటివ్ మార్కింగ్ తీసివేయగా అన్నది రా స్కోర్. తర్వాత పర్సంటేజ్ స్కోర్ అనేది ఉంటుంది. తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ అనేది మీకు బేసిక్గా నార్మలైజ్డ్ స్కోర్ మీద అయితే కట్ ఆఫ్ అనేది ఇస్తారు. కాకపోతే రా స్కోర్ అనేది మీకు అందరికీ తెలిసిందే. డైరెక్ట్గా మీకు 100కి ఎన్ని మార్కులు వచ్చాయి, 100కి మీకు 80 మార్కులు వచ్చాయి అనుకుంటాం మీ షిప్లో. ఆ 80 మార్కులు మీ యొక్క రా స్కోర్ అయితే అవుతుంది. అలా కాకుండా పర్సంటేజ్ స్కోర్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఇన్ ద షిఫ్ట్ విత్ రా స్కోర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్యాండిడేట్. ఓకే, మీరు ఒక షిప్లో రాస్తారు. రైల్వే ఎగ్జామ్ చాలా షిప్లో జరుగుతూ ఉంటాయి కదా. మీరు రాసిన షిఫ్ట్ ఏదైతే ఉందో సో మీ యొక్క రా మార్కులు కానీ మీతో సమానంగా కానీ మీకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కానీ మీ యొక్క షిప్లో ఎంతమంది ఉన్నారు. ఓకే, మొత్తం అంతా కాదు, ఓవరాల్గా చాలా మంది ఉంటారు. బట్ మీరు రాసిన షిప్లో పేపర్ అనేది డిఫరెంట్ కదా వేరే షిఫ్ట్కి. కాబట్టి మీరు రాసిన షిప్లో పేపర్ ప్రకారం ఆ షిప్లో అందరూ సేమ్ పేపరే రాస్తారు. కాబట్టి ఆ పేపర్లో అందరిలో కన్నా మీతో సమానంగా కానీ మీకన్నా తక్కువ వచ్చిన మార్కులతో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఇన్ ద షిఫ్ట్ విత్ రా స్కోర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆఫ్ ద క్యాండిడేట్. మీకన్నా సమానం కానీ మీకన్నా తక్కువ కానీ ఎంతమంది ఉన్నారో ఆ పైన నెంబర్ వేస్తారో. కింద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ ద షిఫ్ట్. ఆ షిఫ్ట్లో టోటల్గా 100 మంది ఉన్నారు. 100 మందికి 90 మంది అటెండ్ అయ్యారు, 10 మంది ఆబ్సెంట్. సో కింద 90 వేస్తారు. సో ఇంటూ 100. సో ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మీ యొక్క పర్సంటేజ్ స్కోర్ అని అయితే అంటారో. తర్వాత మళ్ళీ నార్మలైజర్కి సంబంధించి నార్మలైజర్ స్కోర్కి సంబంధించి ఫార్ములాస్ అవి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనకి బేస్ షిఫ్ట్ అని ఇక్కడ ఫార్ములా అన్ని కనబడుతున్నాయి కదా, వీటన్నిటిని చేసుకుని నార్మలైజ్ స్కోర్ అయితే తయారు చేస్తారు. సో బేసిక్గా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. రా స్కోర్ అంటే ఒరిజినల్గా మీ యొక్క స్కోర్, పర్సంటేజ్ స్కోర్ అంటే ఆ ఫార్ములా ప్రకారం వేస్తారు. మనకి నెక్స్ట్ నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చేది నార్మలైజ్ స్కోర్. ఆ నార్మలైజ్ స్కోర్ ప్రకారమే ఫైనల్గా కట్ ఆఫ్ అనేది అయితే తీస్తారు. ఇది 2018వ సంవత్సరంలో మనకి వచ్చిన నోటిఫికేషన్. పెట్రిక్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ యొక్క కట్ ఆఫ్ సికింద్రాబాద్ జోన్కి అన్రిజర్వ్ 69.7, ఓబీసీ 65.6, ఎస్సీ 59.9, ఎస్టీ 56.6గా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 31. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టైం చాలా వరకు కూడా ఎస్సీ కన్నా ఎస్టీ కట్ ఆఫ్ అనేది అయితే చాలా జోన్స్ లో కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు కొన్ని చోట్ల. ఓకే, ఇక్కడ లేదు కానీ కొన్ని చోట్ల మనకి చూసినట్లయితే ఎక్కువగా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ చూస్తే ఎస్సీ 30.3 ఉంటే ఎస్టీ వచ్చేసరికి 31.9 ఉంది. కొన్ని జోన్స్ లో 5-6 మార్కుల డిఫరెన్స్ కూడా ఎస్టీకి అయితే ఎక్కువగా ఉండడం మీరు గమనించవచ్చు. ఓకే, సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ అనేది అన్రిజర్వ్కి 40.4, ఓబీసీ 30.3, ఎస్సీ 30.3, ఎస్టీ 31.9గా ఉంది. సిసిఏ వాళ్ళకి అయితే ఈవెంట్స్ నుండి అయితే ఎగ్జామ్షన్ అయితే ఇస్తారు. అలాగే పీడబ్ల్యూ వాళ్ళు కూడా ఈవెంట్స్ అనేవి అయితే ఉండవు కదా, అందుకే వాళ్ళ కట్ ఆఫ్ అనేది అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకి 2019 ఆర్ఆర్సీ గ్రూప్ డిలో పర్సంటేజ్ స్కోర్ అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. అన్రిజర్వ్కి 96.8, ఎస్టీ 89.6, ఎస్టీ 86.9, ఓబీసీ 94.3, ఈడబ్ల్యూఎస్ 83.4గా ఉంది. నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసరికి అన్రిజర్వ్ 57.3, ఎస్సీ 46.3, ఎస్టీ 43.5, ఓబీసీ 52.4, ఈడబ్ల్యూఎస్ 40.4గా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి పర్సంటేజ్ స్కోర్ 83 అన్రిజర్వ్, 70 ఎస్సీ, అలాగే ఓబీసీ 69, ఈడబ్ల్యూఎస్ 83గా ఉంది. నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసరికి అన్రిజర్వ్ 40, ఎస్సీ 31.1, ఓబీసీ 30.12, ఈడబ్ల్యూఎస్ 40.2గా ఉంది. సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ అయితే ఇందులో ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి ఫైనల్గా వచ్చే మార్కులు మనకి ఫైనల్ లిస్ట్ కాబట్టి. సో 2018లో అయితే ఇచ్చారు కానీ ఇక్కడైతే ఇవ్వలేదు మనకి. ఫిజికల్ ఈవెంట్స్కి షార్ట్ లిస్ట్ అయిన లిస్ట్లో మనకి సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ అయితే మనకి 2019లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి పాట్నాలో 2018లో మనకి అన్రిజర్వ్ 77, ఓబీసీ 72, ఎస్సీ 61, ఎస్టీ 58గా అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 40, 30, ఎస్సీ 33, ఎస్టీ 30గా ఉంది. సిసిఐ వచ్చేసరికి అన్రిజర్వ్ 30, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 37. చెప్పాను కదా, ఎస్సీకి ఎస్టీకి ఇక్కడ 7 మార్కుల డిఫరెన్స్ అయితే ఉంది.
ఓకే, ఇక్కడ జనరల్గా ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటుంది ఎస్సీ కన్నా, బట్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే ఎక్కువగా అయితే కట్ ఆఫ్ ఉండడం మనం గమనించవచ్చు. అలాగే 2019లో వచ్చేసరికి పర్సంటేజ్ స్కోర్ అండర్జర్కి 97.9, పార్ట్నర్ జోన్కి సంబంధించి ఎస్సీ 90.3, ఎస్టీ 85.6, ఓబీసీ 96.4, ఈడబ్ల్యూఎస్ 91.6గా ఉంది. నార్మలైజర్ స్కోర్ అండర్జర్కి 66, ఎస్సీ 50, ఎస్టీ 43, ఓబీసీ 61, ఈడబ్ల్యూఎస్ 52గా ఉంది. 2019లో ఏమైందంటే మిగతా జోన్స్ లో కట్ ఆఫ్ తక్కువ ఉంటున్నాయని చెప్పి సికింద్రాబాద్ ఎక్కువ అని చెప్పి చాలా మంది కూడా సికింద్రాబాద్ కన్నా వేరే జోన్స్ చెన్నై, బెంగళూరు వేరే జోన్స్ కి అప్లై చేయడం వల్ల సికింద్రాబాద్ కట్ ఆఫ్ అయితే కొంచెం లాస్ట్ టైం అయితే తగ్గడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్స్ అన్ని మీకు చెప్పేది జస్ట్ ఓవరాల్ గా యావరేజ్ గా మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే. సో 2019లో ఇక్కడ తక్కువగా ఉంది కదా ఇక్కడ అప్లై చేసేద్దామా, లేదా ఇక్కడ ఎక్కువగా ఉంది కదా ఇక్కడ అవాయిడ్ చేద్దామా అని కాదు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్స్ అందరూ కూడా చూసి సేమ్ మీకులాగా ఆలోచించి తక్కువ ఉన్న చోట అందరూ అప్లై చేస్తే ఈసారి కట్ ఆఫ్ అనేది అక్కడ పెరుగుతుంది. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. ఓకే, 2018 చూసి అప్లై చేసినప్పుడు. కాబట్టి మీరు కట్ ఆఫ్స్ ని బట్టి డిసైడ్ అయితే అవ్వకండి. ఓకే, జస్ట్ మీకు ఓవరాల్ గా ఒక ఐడియా వస్తుందని మాత్రమే మీకైతే కట్ ఆఫ్ చెప్తున్నాను. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి అండర్జర్ 40, ఎస్సీ 34, ఓబీసీ 30, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 49.7గా ఉంది. అలాగే ముంబై జోన్ వచ్చేసరికి మనకి 2018లో అండర్జర్ 67.9, ఓబీసీ 63, ఎస్సీ 58, ఎస్టీ 52గా ఉంది. ఓకే, అలాగే సీసీఏ వాళ్ళకి యావరేజ్ గా చూసుకున్నట్లయితే అన్ని జోన్స్ కూడా అండర్జర్ లో పెద్దగా మార్పు అయితే ఉండదు. అండర్జర్ అన్ని చోట్ల 40 ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ వచ్చేసరికి 30గా ఉంటుంది. కొన్ని చోట్ల ఎస్టీ అటు ఇటుగా ఉంటుంది, కానీ ఇంచుమించుగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మనకి 1-2 మార్కులు అటు ఇటుగా 30కి దగ్గరలోనే ఉంటుంది. అండర్జర్ 40కి దగ్గరలోనే ఉంటుంది. సీసీఏ వాళ్ళ కట్ ఆఫ్ అయితే ఇంచుమించుగా ఇలాగే అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, సో ఈసారి మనకి జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇది కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. కట్ ఆఫ్స్ అనేవి లాస్ట్ టైం 1,60,000, 80,000 పోస్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి పోస్టులు అనేవి 32,000. సో ఇది కూడా అలాగే అప్పటికి ఇప్పటికి కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి డే బై డే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతారు, కాంపిటీషన్ పెరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అలా ఉంది కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుందని అయితే మనం అయితే చెప్పలేము. చాలా ఫ్యాక్టర్స్ మీద కట్ ఆఫ్ అయితే ఈసారి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ పేపర్ షిఫ్ట్ లో మనకి ఎలాంటి షిఫ్ట్ లో మీకు పడింది, యావరేజ్ ఎలా జరిగింది, నార్మలైజేషన్ ఎలా జరిగింది, క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, టఫ్ గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, మీరు ఎలా రాశారు, మీతో పాటు మిగతా వాళ్ళు ఎలా రాశారు ఆ షిఫ్ట్ లో, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద అయితే కట్ ఆఫ్ అయితే ఆధారపడి ఉంటుంది. ఓకే, ముంబై 2019లో అండర్జర్కి వచ్చేసరికి 96.7%, 91.1 ఎస్సీ, ఎస్టీ 85.6, ఓబీసీ 94.5, ఈడబ్ల్యూఎస్ 81.7, నార్మలైజర్ స్కోర్ 64, ఎస్సీ 51.8, ఎస్టీ 44.3, ఓబీసీ 58, ఈడబ్ల్యూఎస్ 40గా ఉంది. అలాగే అజ్మీర్ జోన్ వచ్చేసరికి అండర్జర్ 73, ఓబీసీ 70, ఎస్సీ 63, ఎస్టీ 60. ఓకే, అలాగే మనకి ఈ సీసీఏ చెప్పుకున్నాం కదా 40, 30, 30 ఇంచుమించుగానే ఉంది. ఎస్టీ మాత్రం ఇక్కడ 2 మార్కులు పెరిగింది అజ్మీర్ జోన్ లో. ఓకే, సో ఎస్టీ అనేది మీరు గమనిస్తే కనుక చాలా చోట్ల ఈ సీసీఏ వాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ కన్నా ఎస్టీకి అయితే ఎక్కువ ఉండడం మనం గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ అజ్మీర్ 2019లో పర్సంటేజ్ అండర్జర్ వచ్చేసరికి 97.4, ఎస్సీ 91, ఎస్టీ 91, ఓబీసీ 95. ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ 88గా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్మలైజర్ గా పర్సంటేజ్ స్కోర్ కానీ నార్మలైజర్ స్కోర్ కానీ కొంచెం మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు, కానీ పాయింట్స్ లో ఎస్సీ కన్నా ఎస్టీ కాస్త ఎక్కువగా ఉండడం మీరు గమనించవచ్చు. నార్మలైజర్ అండర్జర్ 68, ఎస్సీ 54, ఎస్టీ 54, ఓబీసీ 61, ఈడబ్ల్యూఎస్ 48గా అయితే ఉంది. అలాగే గోరఖ్పూర్ వచ్చేసరికి అండర్జర్ 73, ఓబీసీ 69, ఎస్సీ 60, ఎస్టీ 54గా ఉంది. ఓకే, సీసీఏ వాళ్ళకి ఇంచుమించుగా ఉంది. ఇక్కడ ఒక మార్క్ అనేది ఎస్సీకి పెరిగింది, ఎస్టీకి ఒక మార్క్ అనేది పెరిగింది. అంటే యావరేజ్ గా మనం 40, 30 అనుకున్నాం కదా, ఒక మార్క్ అటు ఇటుగా ఉంటుందని చెప్పి గోరఖ్పూర్ లో కొంచెం మనకి ఎస్సీ ఎస్టీకి అయితే ఒక మార్క్ అయితే పెరగడం గమనించవచ్చు ముందు షిఫ్ట్ తో కంపేర్ చేస్తే, ముందు జోన్స్ తో కంపేర్ చేస్తే. అలాగే భువనేశ్వర్ వచ్చేసరికి అండర్జర్ వచ్చేసరికి 73, ఓబీసీ 69, ఎస్సీ 60, ఎస్టీ 55గా ఉంది. సీసీఐ మనకి ఇంచుమించుగా ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే పెరగడం జరిగింది. 40, 30 కామన్ గానే ఉంది. అలాగే 2019లో భువనేశ్వర్ చూసినట్లయితే అండర్జర్ 96, ఎస్సీ 88, ఎస్టీ 84, ఓబీసీ 93, ఈడబ్ల్యూఎస్ 88గా ఉంది. నార్మలైజర్ 66, 49, 44, 58, 48గా అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ చండీగఢ్ అండర్జర్ 75, ఓబీసీ 68, ఎస్సీ 64, ఎస్టీ 55. మనకి సీసీఐకి సంబంధించి ఇంచుమించుగా ఉంది, కాకపోతే ఎస్టీ మాత్రం 2 మార్కులు అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. ఓకే, సో కాబట్టి మీకు ఎస్టీ వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. సీసీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ టైం బేస్ చేసుకుని కొంచెం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎస్టీ కట్ ఆఫ్స్ అనేవి.
మనకి ఈసారి కూడా అలా ఉంటుందా అంటే గ్యారంటీ చెప్పలేం గానీ, కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ వాళ్ళు కొంచెం మనకి నెగ్లెక్ట్ చేయకుండా ఎస్టీఏ కదా, సీసీఏ కదా మనకి కట్ ఆఫ్ ఈజీగా గట్టిన అయిపోతాం అనుకోకుండా కొంచెం మీరు చేసేదానికన్నా కొంచెం హార్డ్ వర్క్ అనేది అయితే ఎస్టీ వాళ్ళైతే పెంచండి. సీసీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే చండీగఢ్ 2019లో అన్రిజర్వ్ 98, ఎస్సీ 94, ఎస్టీ 89, ఓబీసీ 96, ఈడబ్ల్యూఎస్ 93, నార్మలైజ్డ్ అన్రిజర్వ్ 70, ఎస్సీ 60, ఎస్టీ 50, ఓబీసీ 64, ఈడబ్ల్యూఎస్ 57గా అయితే ఉంది. అలాగే చెన్నై చూసుకున్నట్లయితే ఓకే, లాస్ట్ టైం చాలా మంది ఎక్కువ చెన్నైకి అయితే చేశారు. అన్రిజర్వ్ 71, ఓబీసీ 68, ఎస్సీ 61, ఎస్టీ 55గా ఉంది. ఓకే, ఇక్కడ అన్రిజర్వ్ 41 కాస్త ఒక మార్క్ అనేది పెరిగింది యావరేజ్ కన్నా. ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 30. ఇక 2019 చెన్నై చూసినట్లయితే అన్రిజర్వ్ 94, ఎస్సీ 86, ఎస్టీ 81, ఓబీసీ 90, ఈడబ్ల్యూఎస్ 77గా ఉంది. నార్మలైజ్డ్ అన్రిజర్వ్ 60, ఎస్సీ 49, ఎస్టీ 43, ఓబీసీ 55, ఈడబ్ల్యూఎస్ 40గా అయితే ఉంది. అలాగే అహ్మదాబాద్ అన్రిజర్వ్ 71, ఓబీసీ 66, ఎస్సీ 60, ఎస్టీ 57. ఓకే, సీసీఏకి అయితే మనకి ఇంచుమించుగా నార్మల్ యావరేజ్ కట్ ఆఫ్ ఉంది. అలాగే అహ్మదాబాద్ 2019లో చూసుకున్నట్లయితే మనకి నార్మలైజ్డ్ స్కోర్ 62, ఎస్సీ 50, ఎస్టీ 49, ఓబీసీ 58, ఈడబ్ల్యూఎస్ 51గా అయితే ఉంది. పర్సంటేజ్ స్కోర్ చెప్పలేదు, ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలితే కనుక. అలాగే అలహాబాద్ వచ్చేసరికి అన్రిజర్వ్ 74, ఎస్సీ 62, ఎస్టీ 50, ఓబీసీ నాన్ క్రిమినల్ 69గా అయితే ఉంది. సీసీఏ నార్మల్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్టీకి 6 మార్కులు అయితే పెరిగింది 36 సీసీఏకి. అందుకే చెప్తున్నాను ఎస్టీ వాళ్ళు కొంచెం అయితే హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి. అలాగే అన్రిజర్వ్ కూడా ఒక మార్క్ అయితే పెరిగింది యావరేజ్ కన్నా. అలాగే 2019 అలహాబాద్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 66, ఎస్సీ 52, ఎస్టీ 35, ఓబీసీ 59, ఈడబ్ల్యూఎస్ 48గా అయితే ఉంది. అలాగే బెంగళూరు వచ్చేసరికి 2018లో అన్రిజర్వ్ 62, ఓబీసీ 56, ఎస్సీ 49, ఎస్టీ 48గా అయితే ఉంది. ఓకే, సీసీఏ మనకి చూసుకున్నట్లయితే మనకి బెంగళూరులో మీరు గమనిస్తే కనుక సీసీఏ పర్టికులర్గా కట్ ఆఫ్స్ అనేవి యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండడం అయితే మీరు గమనించవచ్చు. ఓకే, 42.5 అయితే మనకి అన్రిజర్వ్కి ఉంది. యావరేజ్ 40 ఉంది చాలా జోన్స్ లో, బట్ ఇక్కడ 42.5 ఉంది. ఓబీసీకి కూడా 31.0 అంటే మనకి యావరేజ్ కన్నా ఒక మార్క్ ఎక్కువ ఉంది. ఎస్సీకి నార్మల్ గానే 30 ఉంది. ఎస్టీకి కూడా 2 మార్కులు పెరిగింది 32.2 అయితే బెంగళూరులో సీసీఏ కట్ ఆఫ్ అయితే 2018లో ఎక్కువ అయితే ఉంది. అలాగే మనకి బెంగళూరు 2019లో చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ 66, ఎస్సీ 52, ఎస్టీ 48, ఓబీసీ 60, ఈడబ్ల్యూఎస్ 50గా అయితే ఉంది. అలాగే భోపాల్ అన్రిజర్వ్ 75, ఓబీసీ 70, ఎస్సీ 63, ఎస్టీ 58గా అయితే ఉంది. సీసీఏ యావరేజ్ కట్ ఆఫ్ ఉంది. అలాగే భోపాల్ 2019లో అన్రిజర్వ్ 65, ఎస్సీ 49, ఎస్టీ 44, ఓబీసీ 58, ఈడబ్ల్యూఎస్ 40గా ఉంది. అలాగే బిలాస్పూర్ అన్రిజర్వ్ 70, ఓబీసీ 66, ఎస్సీ 59, ఎస్టీ 52గా ఉంది. మనకి సీసీఏ జనరల్ గానే ఉంది. గౌహతి అన్రిజర్వ్ 77, ఓబీసీ 72, ఎస్సీ 67, ఎస్టీ 57గా ఉంది. అలాగే కోల్కతా కొన్ని జోన్స్ 2019 కట్ ఆఫ్స్ అయితే దొరకలేదు. దొరికిన జోన్స్ అన్ని కూడా యాడ్ చేశాను మోస్ట్లీ. కోల్కతా అన్రిజర్వ్ 80, ఓబీసీ 71, ఎస్సీ 71, ఎస్టీ 55. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే మనం కోల్కతా జోన్ లో అయితే 2018లో గమనించవచ్చు. ఆల్మోస్ట్ 80కి అయితే టచ్ అయింది అన్రిజర్వ్. ఇక్కడ మనకి నార్మల్ కట్ ఆఫ్ అయితే జనరల్ గా సీసీఏ కట్ ఆఫ్ అయితే జనరల్ గా నార్మల్ గానే ఉంది. ఓకే, 2018లో అయితే కోల్కతాలో ఎక్కువ ఉంటాం మీరు గమనించాలి. అలాగే 2019లో అన్రిజర్వ్ 69, ఎస్సీ 58, ఎస్టీ 48, ఓబీసీ 65, ఈడబ్ల్యూఎస్ 50గా ఉంది కోల్కతాలో. అలాగే జార్ఖండ్ రాంచీ వచ్చేసరికి అన్రిజర్వ్ 76, ఓబీసీ 71, ఎస్సీ 62, ఎస్టీ 58గా ఉంది. సీసీఏ యావరేజ్ కట్ ఆఫ్ ఉంది. అలాగే రాంచీ 2019లో అన్రిజర్వ్ 70, ఎస్సీ 54, ఎస్టీ 46, ఓబీసీ 64, ఈడబ్ల్యూఎస్ 53గా అయితే ఉంది. అలాగే మనకి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి చూసాం కదా, స్టార్టింగ్ లో ఆల్రెడీ 2018 కట్ ఆఫ్స్ అయితే చూసాం. మనకి ఇది పెట్టకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు పెట్టకి షార్ట్ లిస్ట్ 1:3 చేస్తారు. 1:3 అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ ఒకటే కదా ఉంటుంది. ఈ ముగ్గురులో మనకి ఇద్దరు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అన్రిజర్వ్ కి 69.7, ఓబీసీ 65.6, ఎస్సీ 59.9, ఎస్టీ 56.6గా 2018 కట్ ఆఫ్ అయితే ఉంది కదా పెట్టకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ కట్ ఆఫ్. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అంటే
మీకు నార్మల్‌గా ఫస్ట్ ఈ కట్ ఆఫ్‌లో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ వస్తుంది కదా! అదనమాట. అంటే డైరెక్ట్‌గా జాబ్ వచ్చిన వాళ్ళ కట్ ఆఫ్. ఇక్కడ చూస్తున్నట్లయితే 69.7 ఉంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు కట్ ఆఫ్ ఎంతయింది? 79.3 అయింది. అంటే దాదాపుగా 10 మార్కులనేది మీకు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వస్తేనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్‌కైతే వెళ్లారు. ఓబీసీ 65.6 అయితే ఇక్కడ 73.7 ఓకే. సో, ఇంచుమించుగా 10 కాదు గానీ కొంచెం తగ్గిందిక్కడ. ఎస్సీ 68.21 ఓకే. ఇక్కడ ఎస్సీ 59.9 అయితే ఇక్కడ 68 అంటే ఇంచుమించుగా యావరేజ్‌గా 10 వేసుకోండి. ఎస్టీ ఇక్కడ 56 అయితే ఇక్కడ 61.4 అంటే దాదాపుగా మీకు ఈవెంట్స్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనల్‌గా జాబ్ రావాలి అంటే ఇంచుమించుగా మీకు 10 మార్కులు గనక సేఫ్‌గా ఎక్స్‌ట్రాగా వస్తేనే మీకు ఆరామ్సే నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి నెక్స్ట్ పెట్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మీరు నెక్స్ట్ ఫేజ్‌కి అయితే వెళ్తారు. సో, చాలామంది ఈవెంట్స్‌లో ఫెయిల్ అయిపోతారు కదా అని అనుకోకుండా లైట్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది ఫెయిల్ అయిపోయినా ఇంకా చాలామంది అయితే ఉంటారు కదా! సో, మీకు దాదాపుగా యావరేజ్‌గా 10 మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏదైతే పెట్టకి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ మార్కులు కట్ ఆఫ్‌కి 10 మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్లారు. ఓకే. కాపోతే ఇక్కడ ఏంటంటే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అలా తీసేవాళ్ళు 2018, 19లో. బట్ ఈసారి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని అయితే అంటున్నారు. మరి ఈసారి ఈ విధంగా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేవి ఎన్ని లిస్టులనేవి ఉంటాయి? లాస్ట్ టైమ్ మనకి దగ్గర దగ్గర 5, 6 లిస్టుల దాకా కూడా మనకి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేవి తీశారు. బట్ ఈసారి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ గనక ఇస్తే గనక మోస్ట్‌లీ మనకి ఈ లిస్టులనేవి ఇన్ని ఉండకపోవచ్చు. ఉంటే మహా అయితే ఒక 2 ఉండొచ్చు. అది కూడా మనకి ఉండకపోవచ్చు అని చెప్పి ఏదో నోటీస్ చూస్తున్నారు కదా! నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే. సో, కాబట్టి మీరు మైండ్‌లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌ని తీసేయండి. ఫస్ట్ ఫేజ్‌లోనే మీరు గెట్ ఇన్ అయ్యేలా ఉండాలంటే 10 నుండి మనకి అట్‌లీస్ట్ 10 నుండి 15 మార్కులు ఎక్స్‌ట్రా వస్తేనే సేఫ్ సైడ్ మనకి ఆరామ్సే మనకి పెట్ట తర్వాత మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ సెకండ్ ఫేజ్‌కి వెళ్ళేసరికి 79 కాస్త 71కి కట్ ఆఫ్‌కి తగ్గింది. 73 నుండి 69 ఓబీసీ, 68 నుండి 63 ఎస్సీ, 61 ఇక్కడ ఎస్టీ మీరు గమనిస్తే గనక చాలా మైనర్ డిఫరెన్స్ పాయింట్స్‌లో మాత్రమే డిఫరెన్స్ ఉంది. మిగతావన్నీ డిఫరెన్స్ ఉన్నా. సో, దీన్ని బట్టి సీసీఏ వాళ్ళ కట్ ఆఫ్ చూసినా, దీన్ని చూసినా ఎస్టీ వాళ్ళు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్‌గా మనకి ఎస్టీ అనేది అన్నిటికన్నా తక్కువైతే ఉంటుంది అన్నది మైండ్‌లో అయితే ఉంటుంది కదా! బట్ దీన్ని మైండ్‌లోని తీసేసి మీరు కూడా కొంచెం మనకి నార్మల్‌గానే ఒక జనరల్ క్యాండిడేట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు అటు ఇటుగా కట్ ఆఫ్ అనేది ఎక్కువున్నా, ఎస్సీ కన్నా ఎక్కువున్నా, కొంచెం ఎక్కువున్నా సరే మీరు గెట్ ఇన్ అయితే అవుతారో. కాబట్టి మీరు లైట్ తీసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతారో ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది అయితే ఎస్టీ వాళ్ళు కూడా చేయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని. అలాగే థర్డ్ ఫేజ్‌కి వచ్చేసరికి చూస్తున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్‌కి, సెకండ్ ఫేజ్‌కి చాలా అయితే తగ్గిపోయింది. ఎందుకంటే అప్పట్లో 2018, 19 కొంచెం దగ్గరగా నోటిఫికేషన్స్ రావడం, లేదా మనకి అప్పట్లో రైల్వేతో పాటుగా మనకి ఎన్‌టీపీసీ గాని, ఇంకా వేరే నోటిఫికేషన్స్ వేయడం, అంటే ఇది వచ్చిన వాడికి అది కూడా జాబ్ రావడంతో, లేదా వేరే జాబ్స్ రావడంతో అక్కడ షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోవడం. ఇలా చాలా మంది వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్ మనకి అటెండ్ అయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్‌లో జాయిన్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్‌కి, సెకండ్ ఫేజ్‌కి మధ్య చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు కట్ ఆఫ్‌లో గమనించొచ్చు. చాలా తగ్గింది. బట్ థర్డ్ ఫేజ్‌కి వెళ్ళే కొద్దీ జస్ట్ పాయింట్ మైనర్‌లోనే డిఫరెన్స్ మీరు గమనించొచ్చు. 71.9 నుండి 71.4, 69 నుండి 68.9, 63.3 నుండి ఇది జస్ట్ పాయింట్స్ ఎస్సీ. అలాగే ఎస్టీ కూడా జస్ట్ పాయింట్స్‌లోనే మారింది. అలాగే ఇదొచ్చేసరికి ఫోర్త్ ఫేజ్ పీడబ్ల్యూ కట్ ఆఫ్ మనకి వీహెచ్ 69 ఫైనల్ కట్ ఆఫ్, హెచ్‌హెచ్ 39, ఓహెచ్ 66, ఎండీ 28గా కట్ ఆఫ్ అయితే ఉంది. నాన్ పీడబ్ల్యూ వాళ్ళకి ఫోర్త్ ఫేజ్‌లో అన్రిజర్వ్డ్ 70, ఓబీసీ 68, ఎస్సీ 62, ఎస్టీ 60గా అయితే ఉంది. ఫిఫ్త్ ఫేజ్‌లో వీహెచ్ 68.7, హెచ్‌హెచ్ 38.5, ఓహెచ్ 65.6గా ఉంది. నాన్ పీడబ్ల్యూ అన్రిజర్వ్డ్ 70, ఓబీసీ 67, ఎస్సీ 62.5, ఎస్టీ 60.2. ఇక్కడ మీరు పాయింట్స్‌లో గమనిస్తే గనక వేరియేషన్ అనేది చూడండి ఎంత మైనర్ పాయింట్స్‌లో డిఫరెన్స్ అనేది ఉందో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే ఎవ్రీ మార్క్ ప్రతి మార్క్ ఒక మార్కే కాదు జస్ట్ మీకు చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల పాయింట్స్‌లో అర మార్కు, పావు మార్కు కూడా చాలా కీలకంగా మారుతుంది. మీరు జాబ్ మిస్ అవుతారా? లేదా జాబ్‌లో ఇన్ అవుతారా? ఈ కట్ ఆఫ్‌కి అటువైపు ఉంటారా? ఇటువైపు ఉంటారా? అనేది మీకు ప్రతి పాయింట్ మీరు చేసే ప్రతి మిస్టేక్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లనేవి రాస్తూ ప్రిపరేషన్ హార్డ్‌గా చేసి ఈసారి ఇంకా జాబ్స్ తక్కువ, కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపరేషన్ అనేది అయితే కొనసాగించాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా పెట్టేయకుండా ప్రతి మార్కు, ప్రతి పాయింట్, ప్రతి అర మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాయింట్స్‌లోనే మీకు వేరియేషన్ అనేది చాలా వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
మీరైతే ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసేటప్పుడు కూడా ఏ జోన్ అప్లై చేయాలంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ పోస్టులు ఉన్నాయని కాకుండా ముందు అసలు మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో చాలా మందికి ఐసైట్ ఉండొచ్చు, కొంతమందికి కలర్ బ్లైండ్‌నెస్ ఉండొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతారు? మీ మెడికల్ స్టాండర్డ్ ఏంటి? మీరు ఏ జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతారనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ అనేది. చాలా మంది ఏ జోన్స్ అప్లై చేయాలని అయితే అడుగుతున్నారో ఫస్ట్ మీరు ఎలిజిబుల్ ఉన్న జాబ్ ఏంటి అన్నది ఫైండ్ ఔట్ చేసి అలాగే మీకు ఆ జాబ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఆ జాబ్ యొక్క వర్క్ నేచర్ ఏంటి? అది వర్క్ హార్డ్ ఉంటది. నేను దానికి చేయగలనా లేదా? మళ్ళీ చేసాక మానేయాలా? ఇవన్నీ కూడా చాలా మంది కొంతమంది గర్ల్స్ ఉండొచ్చు. లేదా కొంతమంది బాయ్స్ అయినా సరే అటువంటి వర్క్ అనేది నేను చేయలేను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ గ్రూప్ డీలో ఈ జాబ్ అయితే ఓకే. ట్రాక్ మెయింటైనర్ అయితే నేను చేయలేను. లేదా ఈ జాబ్ అయితే పర్వాలేదు. పాయింట్స్ మ్యాన్ అయితే పర్వాలేదు. అలా కొన్ని ఉంటాయి కదా! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిజిబులా కాదా? ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు ఆ జాబ్ మీరు ఇంట్రెస్ట్ ఉందా లేదా? చేయగలుగుతారా లేదా? సెకండ్ ఇది చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులు ఏ జోన్‌లో ఎక్కువున్నాయి? ఓవరాల్‌గా పోస్టులనేవి వేరు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్‌లో 32,000 పోస్టులుంటే మనకి ఓవరాల్‌గా ఇండియా వైడ్ 32,000 పోస్టులుంటే సికింద్రాబాద్ జోన్ వచ్చేసరికి 1600 ఉన్నాయి. ఈ 1600లో మళ్ళీ 20% ఎక్స్ సర్వీస్ మెన్‌కి, 20% సీసీ వాళ్ళకి తీసేస్తే 900 పోస్టులే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఓకే. మళ్ళీ 900 పోస్టుల్లో మీకు కేటగిరీ వైస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వైస్‌గా డివైడ్ చేస్తే ఇంకా తగ్గిపోతాయి. మళ్ళీ ఆ కేటగిరీ వైస్‌గా ఉన్న పోస్టులు మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులు ఎన్నున్నాయి? అసలు ఈ జోన్‌లో మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులు ఎన్నున్నాయి? మీ కేటగిరీలు ఎన్నున్నాయి? అది ఇంపార్టెంట్. ఓవరాల్‌గా 32,000, 1600, 900 కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీరు ఎలిజిబుల్ అయిన పోస్టులు ఏ జోన్‌లో ఎన్నున్నాయనేది మీరు ఒక బుక్ తీసుకొని, ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఎలిజిబుల్ ఉన్న, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పోస్టులు ఏ జోన్‌లో ఎన్నున్నాయనేది రాసుకోండి ఫస్టు. సో అప్పుడు చూసుకోండి ఎక్కువ ఎన్ని పోస్టులున్నాయి, ఎక్కువ తక్కువ పోస్టులున్నాయని చెప్పి. ఓకే. ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర మనం అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తుంది. తక్కువ పోస్టులు ఉన్న దగ్గర అంటే మీలాగే అందరూ కూడా ఆలోచిస్తారు కదా! ఒకటి మీరు గమనించాలి. మీరు ఎక్కువ పోస్టులు ఉన్నాయని అక్కడే అప్లై చేద్దామని ఫిక్స్ అయితే మీలాగే ఆలోచించే వాళ్ళందరూ కూడా అక్కడే అప్లై చేస్తారు కదా! అలాగని చెప్పి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా! నేను ఇక్కడ అప్లై చేస్తాను ఎవడు ఇక్కడ చేయడు కదా! అంటే అలాగా కూడా కరెక్ట్ కాదు. ఓకే. నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అని ఎవ్వడో కూడా మీకు చాలా మంది వీడియోలు చేస్తారు. ఈ జోన్‌లో అప్లై చేయండి. మీకు జాబ్ గ్యారంటీ 100%. ఇక్కడ మీరు ఈ జోన్‌లో అప్లై చేయండి. ఈ పోస్ట్‌లకి అప్లై చేయండి. ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. బట్ ఎవ్వడు చెప్పింది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్వడికి కూడా కట్ ఆఫ్ అనేది ఏ జోన్‌లో ఎక్కడ మనకి ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది ఈసారి అనేది ఎవ్వడికి తెలీదు. జస్ట్ వాళ్ళ ప్రిడిక్షన్స్ అనేవి ఏదో రకరకాల ప్యాటర్న్స్‌ని పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ అనేది చెప్తూ ఉంటారు గానీ, ఎవ్వరికీ కూడా కన్ఫర్మ్‌గా ప్రాక్టికల్‌గా నిజం మాట్లాడుకోవాలంటే ఎవ్వరికీ కూడా క్లారిటీ లేదు. మీరు అప్లై చేసి జాబ్ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత, కట్ ఆఫ్ వచ్చిన తర్వాత గానీ ఏ జోన్‌లో ఎక్కువ, ఏ జోన్‌లో తక్కువ ఉంటదని మనం ఎవరికీ చెప్పలేం. ఎందుకంటే మొత్తం మనం సర్వే చేసి నువ్వెక్కడ అప్లై చేస్తున్నావు, నువ్వెక్కడ అప్లై చేస్తున్నావు మనం కన్ఫర్మ్‌గా ఎక్కడ ఎక్కువ అప్లై చేస్తారు, ఎక్కడ తక్కువ అప్లై చేస్తారని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి వాడి మైండ్‌లో దూరి మనం చూడలేం కదా! బట్ బేసిక్‌గా జనరల్‌గా ఓవరాల్‌గా చూస్తే మైండ్ సెట్ ఏంటి? ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా! ఇక్కడ అప్లై చేద్దామని కొంతమంది మెజారిటీ అనుకుంటారు. కొంతమంది తెలివైనోడు ఏం చేస్తాడు? ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా! నేను ఎవడు అక్కడ అప్లై చేయడు కదా! అని చెప్పి అతి తెలివైనోడు ఇలా చేస్తుంటాడు. కొంతమంది 2 కాకుండా మనకు కొంతమంది అటు ఇటు, కొంతమంది ఇటు ఇటు పోతారు కాబట్టి నేను సెకండ్ హైయెస్ట్ పోస్ట్ ఉన్న దగ్గర అప్లై చేద్దామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మిడిల్‌లో అటు ఇటు కాకుండా మిడిల్‌లో ఉన్నది మనకి యావరేజ్ చేసి మధ్యలో ఉన్న జోన్ అప్లై చేస్తూ ఉంటారు. ఇలా నంబర్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ డిఫరెంట్‌గా అయితే డిఫరెన్షియేట్ అయితే అయిపోతూ ఉంటారు. అలాగే చాలామంది అమ్మాయిలు గాని, లేదా కొంతమంది గాని వేరే జోన్ అప్లై చేయాలా? లేదా అక్కడ పోస్టింగ్ ఇస్తే మరి కొంతకాలం అక్కడ చేయాల్సొస్తది. అది మనకి ఎంత దూరం ఉంది? ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు ఇలాంటియి ఎందుకంటే ఇది ఒకళ్ళ బట్టి నేనేదో చెప్తే మీరు దాన్ని కాపీ చేసి ఆ జోన్‌లో అప్లై చేయడం కాదు. ఒక్కొక్కళ్ళకి తగ్గ మైండ్ సెట్. కొంతమందికి ఐసైట్ ఉంటది. వాళ్ళకి అన్ని పోస్టులు ఎలిజిబుల్ ఉండవు. వాళ్ళకి ఎలిజిబుల్ అయిన పోస్టులు ఏ జోన్‌లో ఎక్కువున్నాయి? వాళ్ళకి ఆ జోన్‌లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేవైతే ఆధారపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి డిసైడ్ అయితే సో మీరు ప్రిఫరెన్స్ అనేదైతే పెట్టుకోండి. అలాగే మీకు జాబ్ ప్రిఫరెన్స్ గాని, అలాగే ఏ జోన్‌కి అప్లై చేయాలన్నది డిసైడ్ అయితే అవ్వండి. సో వీడియో చేసేసి ఇక్కడ పెట్టేసుకోండి తక్కువ ఉంటదని చెప్పడానికి ఎవ్వరికీ కూడా 100% నిజాయితీగా మాట్లాడుకుంటే ఎవరికీ కూడా తెలీదు. సో ఇలాంటివన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని అయితే జోన్‌లో ప్రిఫరెన్స్ గాని, జోన్ సెలక్షన్ గాని అయితే చేసుకోండి. ఓకే. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.